అన్నా చెప్పు సుభాన్, ఏమైనా పనుందా? చర్చ్కి వెళ్తున్నాను. అన్న తిరుపతి వెంకటేశ్వరం దర్శనానికి వెళ్ళొచ్చాను, ప్రసాదం తీసుకొచ్చాను, మీరు తింటారు కదా? అయ్యో, ఎందుకు తినను? సంతోషంగా తింటాను. అయినా అలా ఎందుకు అడిగావు? అన్న మీరు క్రిస్టియన్స్ కదా, అందుకే అడిగాను. సుభాన్, నీకు ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. ప్రసాదానికి మతానికి ఎటువంటి సంబంధం ఉండదు. ప్రసాదం అనేది భక్తితో ఇచ్చేది, మనసుతో స్వీకరించేది. మనిషిని చూస్తే మొదట గుర్తుకు రావాల్సింది మతం కాదు సుభాన్, మంచితనం. ఎవరైనా మనకు మంచి చేస్తే వారిని మనం ఏ మతం అని అడుగుతామా సుభాన్? లేదన్నా. చూసావా, మనిషి మంచితనానికి మతం అంటూ లేదు. మతం అనేది మనిషి సృష్టి, మనిషి అనేది ఆ దేవుని సృష్టి. అందుకే మతం కంటే మనిషి చాలా గొప్పవాడు. ప్రేమగా ఇచ్చిన ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తినాలి. దానికి అర్హత చూడకూడదు, మనసు చూడాలి. ఎవరు తినాలి, ఎవరు తినకూడదు అనేది బయట పుకార్లు పుడుతూనే ఉంటాయి. కానీ వాస్తవం ఒకటే, దేవుడి ప్రసాదానికి ఎటువంటి భేదాలు ఉండవు. మీరు చెప్పింది నిజమన్నా, వాస్తవాల్ని కాకుండా కల్పితాలను నమ్ముతున్నాం. దేవుడి దగ్గర భేదాలు లేవు, ప్రసాదం దగ్గర పరిమితులు లేవు. పద్ధతులు పాటించాలి, పట్టింపులు వదిలేయాలి.